హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరుగుతోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొని నేతలతో పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఎస్ఐఆర్ అంశంతో పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాలు, భవిష్యత్ కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు. అలాగే బూత్ స్థాయి కార్యకలాపాలపై బిఎల్ఓలకు దిశానిర్దేశం చేయనున్నట్లు కూడా సమాచారం. రానున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. సడన్ మీటింగ్ అంటే మీనాక్షి కూడా జూమ్ లో జాయిన్ అయ్యారు. సో దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక ఏ విషయానికి సంబంధించి దిశానిర్దేశం చేస్తున్నారు? రైట్ మాధవి, ముఖ్యంగా సర్ మీద సర్ ప్రక్రియ ప్రారంభమైంది 25 జూలై, లాస్ట్ మంత్ 20 స్టార్ట్, ఈ నెల 24తో ముగిస్తుంది. కాబట్టి సమయం చాలా తక్కువ ఉంది. కాబట్టి సర్ మీద ఈ యొక్క జూమ్ మీటింగ్ ఇవాళ జరిగింది. ఈ జూమ్ మీటింగ్ లో మీనాక్షి నటరాజన్, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తర్వాత ఎంపీలు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, ఆ తర్వాత సార్ సంబంధించిన కోఆర్డినేటర్లు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, వీళ్ళందరూ కూడా ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యారు. ప్రధానంగా సర్ మీద కొంత ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఎందుకంటే పశ్చిమ బెంగాల్ భయం అనేది కాంగ్రెస్ కు కొంచెం ఆందోళనలో ఉంది. ఎందుకంటే అనవసరమైన ఓట్లు తీసేస్తుందనేది బీజేపీ మీద మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. సో రాష్ట్రంలో కూడా అధికారం రావడానికి ఒకవైపు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది, అందులో కుట్ర చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. బిఎల్ఓలను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ బిఎల్ఏలకు ట్రైనింగ్ విషయంలో చాలా నిశ్చితంగా ట్రైనింగ్ ఇవ్వాలి. ఏమాత్రం కూడా అజాగ్రత్తగా, అశ్రద్ధగా ఉంటే అర్హులైన ఓట్లు పోయే అవకాశం ఉంది. అది పార్టీకి చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది. పశ్చిమ బెంగాల్ కూడా అదే జరిగింది. దాదాపు 40 లక్షల ఓట్లు, ఏదైతే 90 లక్షల ఓట్లు తీసేసిన తర్వాత మళ్ళీ కొన్ని యాడ్ చేశారు. కానీ ఏవైతే యాడ్ చేయని ఓట్లు ఏవైతే ఉన్నాయో అవే మమతా బెనర్జీని ఓడించాయనే ఒక జాగ్రత్తగా ఉండాలి అనేది ఇక్కడ ఈ రోజు జూమ్ మీటింగ్ లో మీనాక్షి నటరాజన్ కావచ్చు, పిసిసి చీఫ్ కావచ్చు, మిగతా కోఆర్డినేటర్లకు, సర్ ఇన్ఛార్జీలకు ఈ రోజు డైరెక్షన్స్ ఇస్తున్నారు. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళాలి, ప్రతి ఇంటికి బిఎల్ఏ వెళ్ళాలి. ఎవరి ఓటు నమోదు చేశారు, లేకపోతే ఏదైనా షిఫ్టింగ్ ఉందా, లేకపోతే ఎవరిదైనా జాబితాల నుంచి తీసివేయబడి, కాబట్టి ఈ బిఎల్ఏలు బిఎల్ఓకు కోఆర్డినేషన్ లో ఉండాలి. ప్రతి ఓటరుకు అదేవిధంగా బిఎల్ఓలకు మధ్యలో సమన్వయం చేసుకోవాలి. లేకపోతే 1,00,000 ఓట్లు కోల్పోవాల్సి వస్తుంది. అది తీవ్రంగా నష్టం ఉంటుందని ఎక్కడైతే ఇప్పుడు బీజేపీ ఇప్పటికీ కొన్ని చోట్ల ఆందోళన చేస్తుంది. రోహింగ్యాలంటూ, లేకపోతే వలసదారులంటూ ఈ కొన్ని ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అక్కడ నిజంగా అనర్హులు ఉన్నారా, లేకపోతే అర్హుల ఓట్లు తీసేస్తున్నారా బీజేపీ అనేది వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళ మీనాక్షి నటరాజన్ పార్టీ లీడర్లందరికీ, సార్ మీద ఎవరెవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో, సార్ మీద ఫీల్డ్ లోకి వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా జాగ్రత్తలు వహించాలని కూడా ఈ రోజు డైరెక్షన్ ఈ జూమ్ మీటింగ్ లో ఇచ్చారు. కొంత అసహనం కూడా, అసంతృప్తి కూడా, ఎందుకంటే కొంచెం నెగ్లెక్ట్ గా ఉన్నట్టుగా తెలిసిందని కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. పదే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, తాను కావచ్చు, తర్వాత పిసిసి చీఫ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్నప్పటికీ కొంతమంది ఈ సర్ను చాలా అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా తీసుకున్నారనేది నాకు సంకేతాలు, రిపోర్ట్స్ అందాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా అందరూ కూడా ఉండాలి. పార్టీ నష్టపోకూడదు, పార్టీ ఇంపార్టెంట్. సో ఈ సర్ అనేది చాలా ఓట్లు తీసివేయకుండా, అంటే అర్హులను తీసివేయకుండా మనం జాగ్రత్త పడాలి కాంగ్రెస్ పార్టీ నుంచి అనేది ఈ రోజు ఈ జూమ్ మీటింగ్ లో ఆమె దిశానిర్దేశం చేశారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.